హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు క్యారెట్ రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయ్యాక ఒక చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసి వేయించుకుందాం. ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు ఇలా చీరికలు చేసి పెట్టుకున్నాను. అవి వేసి వేయించుకుందామండి. ఇవి ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మెత్తబడితే సరిపోతాయండి. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఒక కప్పు క్యారెట్ ముందుగానే నేను తురుము పెట్టుకున్నాను. ఇలా సన్నగా తురుము పెట్టుకోవాలండి. ఇలా తురిమేసింది వేసి వేయించుకుందాం. ఇది కూడా ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం ఏం లేదండి. మరీ ఓవర్గా కుక్ చేస్తే అందులో ఉన్న రా విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా లైట్గా కుక్ అయితే సరిపోద్ది. అది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోద్ది. జస్ట్ ఒక 5-6 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఎక్కువ ఓవర్గా ఏమీ అవసరం లేదు. కొంచెం చూసారా, ఇలా వేగితే సరిపోద్ది. కొంచెం మెత్తబడితే చాలండి. క్యారెట్ అనేది తొందరగానే మెత్తబడిపోద్ది కదా. ఈ రైస్ అన్నది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లోకి పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎంతో సింపుల్గా మార్నింగే హడావిడి లేకుండా అయిపోద్ది. చూడండి, ఇలా మగ్గింది కదా, సరిపోద్ది. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఎంత వద్దు, కొంచెం కారం. మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఎక్కువ స్పైసెస్ అవసరం లేదండి రైస్కి. కొంచెం మసాలా దినుసులు కూడా వేసాం కదండి. ఇలా వేసి కారం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. కొంచెం చూడండి, ఇలా వేగితే సరిపోద్ది. ముందుగానే రైస్ ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా రైస్ ఉడికించడమే లేట్ అండి దీనికి. క్యారెట్ రైస్ అన్నది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా రైస్ పొడి పొడిగా ఉడికించి తీసుకున్నాను నేను. దీన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. వేసి తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్టు, కొంచెం గరం మసాలా వేసి వేయించేసుకుందామండి. బాగా కలుపుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రైస్ అన్నది. చూడండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవడమే. ఇలా కలుపుకోవాలండి. ఈ క్యారెట్ రైస్ అన్నది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. క్యారెట్ తిన్న వాళ్ళు కూడా తింటారు. ఇలా రైస్ కానీ ఇంకా ఉప్మాల్లో అది వేసి పెట్టినా పిల్లలకు మంచిదే అండి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ చేసుకొని క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.